హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పావనీస్ బొమ్మరిల్లు ఛానల్. ఈ వీడియోలోని పసుపు అన్నది ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గానే ఇంట్లో పసుపు అన్నది తయారు చేసుకోవచ్చు. ముందుగా అయితే నేను పసుపు కొమ్ములు అయితే తీసుకున్నానండి. ఈ పచ్చి పసుపు కొమ్ములు ఇవి మనకి ఈజీగానే మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయండి, చాలా తక్కువ రేటుకేని. ఇవైతే నా పొలంలో అండి. శుభ్రంగా వాష్ చేసుకుని ఆడిన తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నానండి. సన్నంగా అయితే కట్ చేసుకోవాలి, అప్పుడు త్వరగా అయితే ఎండుతాయి అన్నమాట. మన మార్కెట్లో దొరికే పసుపులోనే ఎక్కువ కెమికల్స్ అనేవి ఉంటాయండి. అవి యూజ్ చేయడం వల్ల హెల్త్కి అంత మంచిది కాదండి. ఇలా తయారు చేసుకోండి వీలైనప్పుడు. కట్ చేసిన ముక్కలు అయితే కనుక నేను ఎండలో ఆరబెట్టుకుంటున్నాను. 2-3 డేస్కి అయితే కనుక నాకు ముక్కలు అన్నవి ఎండిపోయినాయండి. చూసారు కదా ఎంత బాగా ఎండినాయో. ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకుంటున్నాను. దీంట్లోనే మనం పసుపుతో పాటు కుంకుమ కూడా తయారు చేసుకోవచ్చు అండి. కుంకుమ రాళ్ళు వేసుకుంటే కుంకుమ అవుతుంది. చూసారా కలర్ అన్నది ఎంత బాగా వచ్చిందో. చాలా రోజులు నిల్వ ఉంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఫేస్ ప్యాక్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. మనం ఈ పసుపు అన్నది యూజ్ చేసామంటే కనుక వైట్గా వస్తాము. ఇది వచ్చేటప్పటికి కూర పసుపు అండి. మీకు డిఫరెన్స్ చూపిందామని చెప్పి పెట్టాను, చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేటప్పటికి కస్తూరి పసుపు అనమాట. ఇది నేను 1 ఇయర్ బ్యాక్ తయారు చేసింది. ఇది అయిపోయిందని ఇప్పుడు నేను మళ్ళీ పసుపు అన్నది తయారు చేసుకున్నాను. చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా గ్లాస్ జార్లో వేసుకొని మూత పెట్టుకోండి. చాలా రోజులు అంటే ఉంటుంది. మా ఫేస్ ప్యాక్లకి వాటికి యూస్ చేసుకోవచ్చు. ఈ మొక్కలు అన్నవి నేను ఇంట్లో వేసిన పసుపు మొక్కలు అనమాట. చాలా ఈజీగానే పెంచుకోవచ్చు. చూస్తారని పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.